నమస్కారం. 10 ఏప్రిల్ 2026 నాటి గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బ్రీఫింగ్కు స్వాగతం. నేటి ప్రధాన వార్తల్లోకి వెళ్దాం. సర్వీస్నౌ సంస్థ 1.5 బిలియన్లతో ను కొనుగోలు చేసింది. దీనివల్ల ఐటీ వ్యవస్థలు స్వయంగా సమస్యలను పరిష్కరించగలవు. అలాగే డేటాబ్రిక్స్ ని సొంతం చేసుకుంది. సిస్కో 2800 ఉద్యోగాల కోత ప్రకటించగా ఐబిఎం మోడల్ ట్రస్ట్ ఆడిటర్స్ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఏఐ ఏజెంట్లను నిర్మించే ఏజెంట్ ఆర్కిటెక్ట్లకు డిమాండ్ 50% పెరిగింది. ఏఐ రంగంలో ఓపెన్ఏఐ గ్లోబల్ కాంటెక్స్ట్ 2.0ను ఆవిష్కరించింది. గూగుల్ డీప్ మైండ్ ఆల్ఫాలాజిక్ నానో అనే కాంపాక్ట్ ఏఐ మోడల్ను పరిచయం చేసింది. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ సింబియోసిస్ మరియు అడోబీ జెన్ వీడియోలను విడుదల చేశాయి. అయితే ఏఐ ఏజెంట్లను హ్యాక్ చేసే ఏజెంట్ జాకింగ్ ముప్పుపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాంకేతిక మార్పులతో అప్డేటెడ్గా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్లీ కలుద్దాం. సెలవు.